వరకు కృష్ణానదికి వరదలు వచ్చి కనీ విని ఎరిగిన స్థాయిలో వరదలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి విజయవాడ నగరానికి కనీ విని ఎరిగిన రీతిలో నష్టం జరిగింది. దాదాపు నెలైంది. సెప్టెంబర్ 1-2 తారీఖుల్లో వరదలు వచ్చాయి. అంటే దాదాపు నెల కావస్తుంది. నెల అయినప్పటికీ ఒక విధంగా చెప్పాలంటే జాతీయ విపత్తు అయినప్పటికీ ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్డీఆర్ఎఫ్ నిధుల నుండి జాతీయ విపత్తు సహాయ నిధి నుండి ఇంతవరకు పైసా రాలేదు. దాదాపు 75 మంది చనిపోయినారు. వేలాది పశువులు, గొర్రెలు, మేకలు, లక్షలాది కోళ్ళు చనిపోయినాయి. 2,85,000 కుటుంబాల వాళ్ళు బాధితులయ్యారు. దాదాపు 7 లక్షల మంది బాధితులు. 5 లక్షల ఎకరాల్లో పంట పూర్తిగా నష్టం జరిగింది. వేలాది కిలోమీటర్ల రోడ్లు ధ్వంసమైపోయినాయి. విద్యుత్ శాఖకు విపరీత నష్టం జరిగింది. కాబట్టి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన చూశారు, కేంద్ర అధికారులు వచ్చారు. బట్ వాళ్ళే ఆశ్చర్యపోయారు ఇంత నష్టం జరిగిందని. కానీ నెలైనప్పటికీ ఇప్పటికీ పైసా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వము 7,600 కోట్ల రూపాయల నష్టం జరిగిందని నివేదిక పంపించడం జరిగింది. కాబట్టి వాళ్ళు వచ్చి చూశారు, ప్రభుత్వం నివేదిక పంపింది, నెల రోజులైంది, జాతీయ విపత్తు, పైసా రాలేదు. కాబట్టి చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా వెంటనే మోడీ గారి ప్రభుత్వం జాతీయ విపత్తు సహాయ నిధి నుండి, ఎన్డీఆర్ఎఫ్ నుండి, సరే ఎస్డీఆర్ఎఫ్ కింద కొంత కేంద్రం ఇస్తుంది, కొంత రాష్ట్రం ఇస్తుంది, అది వేరు. ఎన్డీఆర్ఎఫ్ కింద వెంటనే 7,600 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాము. ఇక రెండవ అంశం జమిలీ ఎన్నిక. అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి అటు లోక్సభకు, ఇటు 28 రాష్ట్రాల అసెంబ్లీలకు, 8 కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలకు, స్థానిక ప్రభుత్వాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది జమిలీ ఎన్నిక. ఈ జమిలీ ఎన్నికల నిర్ణయం అనేది మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. రొటీన్గా వస్తే ఓకే. ఆంధ్రప్రదేశ్లో అనేక సంవత్సరాలుగా జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి లోక్సభకు, అసెంబ్లీకి. కానీ 18 రాజ్యాంగ సవరణలు చేసి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. ఇది ఆచరణ సాధ్యం కాదు, ఇది అసాధ్యము. మన సంస్కృతే భిన్నత్వంలో ఏకత్వం. కాబట్టి మన భారతీయ సంస్కృతికే ఇది విరుద్ధం. జమిలీ ఎన్నికలు రావడం అసాధ్యం. ఒకవేళ వచ్చిన అవినీతి విస్తృతమవుతుంది. మళ్ళీ తిరిగి మామూలుగా సాధారణ పరిస్థితికి రాక తప్పదు. ఇది ఫైనల్గా నియంతృత్వానికి దారితీస్తుంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ నేషన్, వన్ ఫుడ్, వన్ నేషన్, వన్ పార్టీ, వన్ నేషన్, వన్ లాంగ్వేజ్, వన్ నేషన్, వన్ ఫెస్టివల్, చివరికి వన్ నేషన్, నో ఎలక్షన్ అనే స్థాయికి పోతుంది. కాబట్టి ఎన్నికలే లేని పరిస్థితికి పోతుంది. ప్రభుత్వం చెప్పే సాకులు వచ్చేసి 2. ఒకటి, ఎన్నికల ఖర్చు తగ్గుతుంది. రెండవది, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు తరచుగా నిలిచిపోతున్నాయి. కాబట్టి జమిలీ ఎన్నికలు వస్తే అభివృద్ధి పరుగులు తీస్తుంది, పీటీ ఉష పరిగెత్తుంది అని మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ రెండింటికి కూడా హేతుబద్ధత లేదు. ప్రభుత్వానికి ఎన్నికల ఖర్చు అనేది కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు కలిపితే అందులో 0.01%, 0.01% బడ్జెట్లో ఎన్నికల వ్యయం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అది ఇన్సిగ్నిఫికెంట్ ఆ ఖర్చు, 0.01% అనేది. రెండవది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. నువ్వు కావాలంటే ఆ డ్యూరేషన్ తగ్గించు,
వెరిఫికేషన్కు కౌంటింగ్ రోజుకు మధ్య డ్యూరేషన్ తగ్గించు. అయినప్పటికీ పాత పథకాలు కొనసాగుతాయి. కొత్త పథకాలు కావాలంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని అమలు చేయొచ్చు. కాబట్టి ఇది ఎలా ఉందంటే కొట్టంలో ఎలుక ఉందని కొట్టానికి అగ్గిపెట్టేట్టుంది. కాబట్టి ప్రభుత్వం చెప్పే ఆ 2 రీజన్స్ కూడా ఏమాత్రం సమంజసం కాదు. మరి అభివృద్ధి అనుకుంటే అమెరికాలో ఎన్నిసార్లు ఎన్నికలు జరుగుతాయి? నవంబర్ 4 అది అధ్యక్ష ఎన్నిక 4 ఏళ్ళకి ఒకసారి. గవర్నర్ ఎన్నికలు వల్ల సెపరేట్ జరుగుతాయి. సెనెట్కేమో 6 ఏళ్ళకి ఒకసారి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కేమో 2 ఏళ్ళకి ఒకసారి. ఇవి కాక వల్ల కౌంటీలకు స్థానిక సంస్థ ఎన్నికలు సెపరేట్. మరి అమెరికా డెవలప్ కాలేదా? కాబట్టి ప్రభుత్వం చెప్పే ఆ 2 కారణాలు ఏమాత్రం సమంజసం కాదు. ఇది ఎలా ఉందంటే దేశంలో ఇన్ని మతాల పండుగలు ఎందుకు, హిందువులకు ఇన్ని పండుగలు ఎందుకు, సంవత్సరానికి ఒకే పండుగ చేసే ఒకే రోజు ఖర్చు తగ్గిపోతుందనే యాంగిల్లో మాట్లాడినట్టుంది. మొత్తము దీపావళి, దసరా, సంక్రాంతి, ఉగాది, రంజాన్, క్రిస్మస్ అన్ని ఒకే రోజు చెప్తే మొత్తం వచ్చేసి సంవత్సరం పాటు పండుగ లేకుండా ఉంటుందనే యాంగిల్లో ఉన్నట్టుంది మోడీ గారి ఆలోచన ద్వారా.